ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వేడుకల్లో భాగంగా గురువారం శ్రీ గోదాదేవి అమ్మవారికి భక్తులచే ఊరేగింపు చేశారు. సాకినేని విజయలక్ష్మి ఆధ్వర్యంలోని శ్రీ రామభక్త హనుమాన్ కోలాట బృందంచే కోలాటం ఆడుకుంటూ అమ్మవారికి సారె సమర్పించారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ప్రాంతకాల సమయంలో శ్రీ దుర్గా పూర్ణ కుమారి గారి భవిజ్ఞ మండలి సభ్యులచే తిరుప్పావై పారాయణం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ధర్మకర్త శ్రీలంక శివానంద్ కుమార్ తెలియజేశారు. ధర్మకర్తలు కొనపల్లి నారాయణ స్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, శ్రీ విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ ఈ కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రాతకాలంలో ఉదయమే తిరుప్పావై జరుగుతుందండి. అలాగే ఈరోజు గోదాదేవి అమ్మవారికి సారి ఇస్తున్నాము. 30వ తారీఖు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తామండి. భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి, స్వామివారి దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు కాగలరని భావిస్తున్నాం. జనవరి 3వ తారీఖు శివముక్కోటి సందర్భంగా మన దేవస్థానంలో వేంచేసిన శ్రీ నర్మద బాణలింగాలకు అన్నాభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. అందులో కూడా భక్తులు పాల్గొని విశేష సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలి. గోదాదేవి కళ్యాణంతో మన ధనుర్మాస కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఈ నెల రోజులు ఉదయం ప్రాతకాలంలో శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవజ్ఞ మండలి సభ్యులచే తిరుప్పావళి పారాయణం కూడా జరుగుతుంది. భక్తులు అందులో కూడా పాల్గొవలసిందిగా